అమ్మవారి ఉపాసనలో చూసుకున్నట్లయితే ఇంకొక ప్రశ్న నాలో వేధిస్తుంది. మీరు అమ్మవారిని అంటే అది నాకు తెలుసు, మీ ద్వారా ఏం చెప్తారో వినాలని నేను అనుకుంటున్నాను. మీరు అమ్మవారిని దర్శించాను, నగ్నంగా దర్శించాను అని మీరు చెప్పిన వీడియో చాలా మంది, అంటే నేను దాన్ని పూర్తిగా చూడలేదు, కానీ యూట్యూబ్ లో కొంతమంది దాని గురించి మాట్లాడేది విన్నాను. అవునవును, అది చూసే ధైర్యం కూడా నాకు లేదు, కానీ డైరెక్ట్ వాళ్ళు అన్నారు కాబట్టి అది నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే. మరి దాని గురించి మీరు ఎవరైనా చెప్తారా? తప్పకుండా. వాస్తవంగా దానిని కూడా వక్రీకరించారు. నేను చెప్పినటువంటి ఆ మాటల యొక్క సందర్భం ఏమిటిది అని అంటే, దశమహావిద్యా దేవతల ప్రతిష్టాపన జరుగుతుంది. అప్పుడు ఖాళీ విద్య జరుగుతుందండి. మరి మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా చాముండేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తున్నారు, తంత్రం అంటే మీకు కూడా తెలుసు బాగా, మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఖాళీ విద్య జరుగుతున్నప్పుడు నేను 12 మంత్రాలు జపం చేసేవాడిని. ఆ 12 మంత్రాలు జపం చేస్తున్నప్పుడు నాకు ధ్యానములో కంటే కూడా నిద్రలోనే ఎక్కువ దర్శనాలు అయ్యేవి. పొద్దున్న లేస్తూనే చెప్పేసేవాడిని ఇట్లా 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 అని. అప్పుడు నాకు ఒక దర్శనం అయింది. అమ్మవారు, ఆమె ఒక 16 సంవత్సరాల అమ్మాయిలాగా కూర్చున్నది, నాకు దర్శనమిస్తూ మాట్లాడుతూ, అమ్మ నన్ను పరీక్ష పెట్టింది. వీడు మోహానికి గురవుతాడా, నా ముఖం చూస్తాడా, మోహానికి గురవుతాడా అని పరీక్ష పెట్టింది. నేను ఎటువంటి వికారం లేకుండా అమ్మని చూస్తూ మాట్లాడుతున్నాను. అమ్మ ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది. నేను భక్తులకు ప్రవచనం చెప్పేటప్పుడు, మీరు దశమహావిద్యలంటే చిన్న విద్యలు కాదు, అమ్మ పరీక్షలు పెడుతుంది. మీరు మోహంతో ఉన్నా కామంతో ఉన్నా ఆమె మిమ్మల్ని అనుగ్రహించదు, అనుగ్రహించే ముందర టెస్ట్ పెడుతుంది అని చెబుతూ సందర్భంలో ఈ మాట చెప్పానండి. చూడండి, నేను ఎందుకు చెప్పాను, ఏ సందర్భంలో చెప్పాను, ఇవన్నీ ఏమి, దీని పూర్తి వీడియో ఉందా? పూర్తి వీడియో ఉంది. ఏమి చేయకుండా కేవలము అమ్మ వచ్చింది, కనబడింది అనే మాటల్ని పెడితే, నేను అంటున్నాను అక్కడ అపహాస్యం చేసేది నన్న, అమ్మవారినే. నేను అప్పుడు ఏం స్థితిలో ఉన్నానండి? దీక్షలో ఉన్నాను, కంకణం కట్టుకున్నాను, ప్రతిష్టలో భాగంగా ఉన్నాను, ప్రవచనం చెప్తున్నా. మరి ప్రతిష్టలో భాగంగా ఉన్నటువంటి యజ్ఞకర్తని నేను. మరి అటువంటి మాటలు ఎవరన్నా మాట్లాడతారు విషయం అది. నేను కూడా చాలా బాధపడ్డా, ఎందుకంటే ఇది నాకు కూడా ప్రత్యక్షమైనటువంటి అనుభవం అనమాట. ఇది మా గురువులు కూడా నాకు మంత్రదీక్ష ఇచ్చినప్పుడు ఇదే పాయింట్ చెప్పారు. అంటే నువ్వు ఎప్పుడు అల్టిమేట్ స్థాయికి వెళ్తావంటే, అమ్మవారి నీకు పరీక్ష పెట్టే సమయం ఆసన్నం అవుతుంది, అప్పుడు అమ్మవారి నిన్ను ఒళ్ళోకి తీసుకుంటుంది. చూడండి, ఎప్పుడైతే నువ్వు అమ్మవారిని ఆ విధంగా దర్శిస్తావో, నువ్వు అమ్మని మాతృదేవతగా ఎప్పుడైతే నువ్వు పూర్తి స్థాయి పరీక్షలో, ఎందుకంటే ఆ సౌందర్యం నువ్వు చూడలేవు, అంత సౌందర్యంతో నీకు కనబడుతుంది. అప్పుడు కానీ నువ్వు నీ యొక్క భక్తిని, నీ యొక్క విషయాన్ని, నీ అనుష్ఠానాన్ని నువ్వు కాపాడుకున్నట్టయితే అమ్మ నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. తర్వాత నువ్వు అడిగింది ఇస్తుంది, వాక్శుద్ధి ఇస్తుంది అని నాకు చెప్పడంతో నేను దానికోసం ఎన్నో హిమాలయాలు పరిశోధనాత్మకమైనటువంటివి, ప్రాణాలకు తెగించి వెళ్ళి ప్రదేశాలు, అలా ఇంకా కొద్దిసేపట్లో చనిపోతాను అన్న సమయాలు ఎన్నిటినో అమ్మవారు నన్ను తృణప్రాయంగా తీసుకొచ్చి బయటపడి. చూడండి. కాబట్టి ఈ విషయాన్ని ఒక మహర్షి మీద వచ్చిన అభయాగాన్ని నేను ఖండిస్తున్నాను. అందుకే దీని మీడియా పరంగా కానివ్వండి, ఈ విషయాన్ని నేను ఒప్పుకోను. ఇది కావాలంటే చాలా మంది దశమహావిద్యలు చేసే వారు కూడా ఈ పాటికే స్పందించాలి లెక్క ప్రకారం. కాకపోతే మీడియా అందుబాటులో లేకపోవటం ఏదో జరిగి ఉండొచ్చు, మనకెందుకులే అనే పరిస్థితిలో ఉన్నారు. ఒకడికి బ్యాడ్ నేమ్ వస్తే ఆనందించే పరిస్థితి ఎక్కువైపోయింది. కాబట్టి దీన్ని నేను వేదికగా అలాగే మీడియా పరంగా కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ,
ఈ విషయంలో మట్టికి మిమ్మల్ని నేను సమర్థిస్తా, అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా. నా యొక్క చాముండేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుందని తప్పకుండా తప్పకుండా